ఇక ఉమ్మడి ఓరుగల్లులో మూడో విడత పోరు హోరాహోరీగా సాగుతోంది. 24 మండలాల పరిధిలోని 531 సర్పంచ్ స్థానాల బరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 1758 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండగా 5,72,846 మంది ఓటర్లున్నారు. 4,182 వార్డు స్థానాల బరిలో 10,092 మంది బరిలో నిలుచున్నారు. ఇప్పటికే 34 మంది సర్పంచ్, 792 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 12,791 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చందియా తండాలో రక్తపోటు తగ్గడంతో పోలింగ్ అధికారి శ్రీనివాస్ కింద పడిపోయారు. ప్రథమ చికిత్స అందించిన వైద్య సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిజర్వులో ఉన్న మరో అధికారి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 58.31% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా 66.24%, అత్యల్పంగా జనగామ జిల్లాలో 51.82% నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరికొకరు పిడిగుద్దులతో దాడి చేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. మానిటరింగ్ ఈసారి ఇంకాస్త లాస్ట్ 2 ఫేజెస్లో ఎలాంటి ఇష్యూస్ అవుతాయనేది మాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి దాని మీద బెటర్ ప్లానింగ్తో ఈరోజు ఉన్నాం. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ గత 2 ఫేజుల్లాగే ఇది కూడా ఇంకా విజయవంతంగా జరిగి రేపు మ్యాక్సిమం రేపు ఉదయానికి వైస్ ప్రెసిడెంట్ ఉప సర్పంచ్ ఎన్నికతో సహా అన్నీ కూడా కంప్లీట్ అవుతుందని మేము వీఆర్ హోప్ఫుల్. నేను ముందు ప్రమాణ స్వీకారం అంటే వాళ్ళు ఫస్ట్ మీటింగ్ కాల్ ఫర్ చేయడము కమిషనర్ పంచాయత్ రాజు వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు. ఫస్ట్ మీటింగ్ ఏ రోజు, అది ఎందుకని ఇంపార్టెంట్ అంటే ఆ రోజు వాళ్ళు ఓత్ తీసుకుంటారు, ప్లస్ ఆ రోజు నుంచి వాళ్ళకి జీతం అనేది కౌంట్ అవుతుంది. సో అందుకని ఎంత వీలైతే అంత త్వరగా చేయాలి అని 18th అయిపోతే మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి 20th అని అనుకున్నాము. బట్ సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయని చాలామంది మాకు రిప్రజెంట్ చేశారు. అమావాస్య ఉంది, అమావాస్య రోజు మేము చేయకూడదు అని. సో ఏదైనా అందరికీ పదవిలో సెంటిమెంట్ ఉంటుంది, దాన్ని మనం గౌరవిస్తూ 22వ తేదీ ఇప్పుడు మళ్ళీ రీనోటిఫై చేయబోతున్నాము. సో దట్ ఎవరి సెంటిమెంట్కి కూడా ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ గౌరవించుకొని వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్కి కూడా గౌరవం ఇచ్చుకొని 20th అనేది 22కి మేము మారుస్తున్నామండి. కేవలం ఆస్పీషియస్ టైం అనే కారణం చెప్తున్నారు కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్స్ ఎమోషన్స్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ 22nd నౌ అండి. ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ దట్ అండి. కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు అన్ని క్యాండిడేట్స్ని రిప్రజెంట్ చేస్తుంటారు. సో కౌంటింగ్ ఏజెంట్స్ ఉండేదే అందుకని ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ ఖచ్చితంగా వాళ్ళు పాయింట్అవుట్ చేయాలి. ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన ఏజెంట్ ఉంటారు. ప్లస్ ఈసారి మేము ఖచ్చితంగా వీడియోగ్రఫీ పెట్టాం. 100% వీడియోగ్రఫీలో కౌంటింగ్ జరగాలి బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఓన్లీ. సో దట్ ఏదైనా పొరపాటు జరిగినా ఒకవేళ కంప్లైంట్ వచ్చినా మాకు ఆ వీడియో మళ్ళీ రీకాల్ చేసి చూసుకొని కరెక్ట్ జరిగిందా తప్పు జరిగిందా అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక రికార్డ్ ఉంటుందని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాం.